అమ్మవారిని మనం పట్టుకోవాలా, అమ్మ దృష్టి ఎప్పుడు మన మీదనే ఉండాలి, ఆవిడ కరుణ ఎప్పుడు మన పైన ఉండాలి అంటే ఎలా ఆవిడని మనం పూజించాలా, ఎలా స్తుతించాలా, ఏ మంత్రాలతో ఆవిడ చేయాలి? ఏమక్కర్లేదు, శ్రీ సూక్తంతో ప్రతిరోజు అభిషేకం చేస్తే ఆవిడ ఊరికే దాసురాలు అయిపోతుంది. ఆవిడ చాలా ఇష్టం. చేసి కుంకుమార్చన చేసుకోవటమే. ఫస్ట్ డ్యూటీ కరెక్ట్ చేసుకోవాలండి. ఆడవాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అది, డ్యూటీ కరెక్ట్. సెకండ్ పూజా పునస్కారం. మరి కొన్ని కొన్ని చెడ్డలవాట్లు ఉంటాయి. చెడ్డలవాట్లు అంటే పొద్దున్నే లేవాల్సింది 7ంటికి 8ంటికి లేవటం. అట్లాంటివి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే అసలు ఇల్లే కదండి స్వర్గం అంటే. ఇప్పుడు భర్తను ఎప్పుడైతే బాగా చూసుకుంటామో భార్యను కూడా అట్టాగే చూసుకుంటాడు ఆయన. భార్యను చూసుకుంటే భర్తను కూడా చూస్తుంది ఆవిడ. కానీ భార్యలకు ఏమిటంటే ఎన్నున్నా వాళ్ళకి అది ఉంది, మనకు లేదు. అట్లాంటి చిన్న ఇది అది ఆడవాళ్ళ స్వభావం అనుకోండి. అంటే అభిషేకం అంటేనమ్మా ఇప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టుకుని విగ్రహం పెట్టుకుని ఓ పళ్ళెంలో ముఖ్యంగా ఏంటంటే సంకల్పం మాత్రం కరెక్ట్గా చెప్పుకోవాలి. ఆ సంకల్పం చెప్పుకుని అంటే నిష్ణాతులైన వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. మామూలు మరి గృహస్థులైతే వాళ్ళకి ఏవో కోరుకుంటే అబ్బాయికి సీట్ రావాలి, మా వారికి ఉద్యోగం పెరగాలి, ఇట్లా ఉంటాయి కదా. దాని నిమిత్తం అని సంకల్పం చెప్పుకుని చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. అసలు ఆవిడ అడిగేదే మనస్సు అండి. మానసిక పూజ కూడా ఉంటుంది ఇందులో ఒకటి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు అయిపోతారు, ఏం చేస్తారు, చేయలేరు కదా పూజలు గీజలు. అట్లాంటి వాళ్ళు మానసిక పూజ, అది లోపల చదువుకుంటూ ఆ అమ్మవారి కాళ్ళు కడిగినట్టు, అమ్మవారికి ఏంటి స్నానం చేయించినట్టు, మరి బట్టలు ఇచ్చినట్టు, పూలదండ వేసినట్టు, అది మానసికంగానే అట్లా కూడా చేసుకుంటారు. అమ్మవారు కూడా అలంకార ప్రియురాలేమ్మా. అలంకారం లేకపోతే అసలు ఎవరి కళ్ళల్లో పడదుగా. కానీ ఇక్కడ ఈ పూజల్లో వీటిలో తీవ్రత పెరిగిపోయి బాగా పూర్తిగా అమ్మకే అంకితం అయిపోయి మిగతా విషయాలన్నీ కూడా దూరం చేసుకుంటున్నారు కదమ్మా. మరి ఎలా అది? నేను చెప్పేది ఒక్కటే, ముందు ఇంటి డ్యూటీ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరైనా కానీ ఇంట్లో మనకి అంటే ఆయనకి ఎట్టా ఉద్యోగం డ్యూటీనో మనకి ఇంట్లో డ్యూటీ కూడా అది. వీళ్ళు డ్యూటీలు అని ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇది డ్యూటీ. ఈ డ్యూటీ మనం కరెక్ట్గా చేసుకుంటే అన్నీ సవ్యంగానే వచ్చేస్తాయి. శ్రీచక్రాన్ని అందరింట్లోనే పెట్టుకోవచ్చమ్మా? అందరింట్లో పెట్టుకోకూడదండి. ఎందుకంటే శ్రీచక్రం అంటే నవావరణలు, 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత ఆధీనంలో ఉంటాయి. అట్లా 64 దేవతలు ఉంటాయి. ఇది నవావరణ పూజ చేసి 64 మంది దేవతల్ని ఆవాహన చేసి వాళ్ళకి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి పంచామృత స్నానం, మామూలు స్నానం అందరికీ చేయించాలి. చేయించి తర్వాత రెండో ఆవరణ అధిష్టాన దేవత బలాన, 3 ఆవరణ అట్లాగే 9 ఆవరణలు అయిపోయిన తర్వాత పైన బిందు స్వరూపం అమ్మవారు. అప్పుడు లలితా సహస్ర పారాయణ అవన్నీ చేసేది అక్కడ. కనీసం 3 గంటలు 4 గంటలు పడుతుంది. అది శ్రీచక్రార్చన అంటే. దానికి విడిగా దీనిలాగా కాదు, అర్ఘ్యం పాద్యం ఆచమనీయం 13 పాత్రలు ఉండాలి. 13 పాత్రలు ఉండి మరి ఇదేంటి కలశం ఉండి ఏ దేవుడు ఎక్కడ ఉండాల్సిందో అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదలు పెట్టుకోవాలి. అంటే కానీ ఎవరో ఇచ్చారని శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని అలా ఉంచకూడదు. అదేవిధంగా శివలింగం పెట్టుకుంటున్నారు, రుద్రాభిషేకం చేస్తున్నారు కానీ అవన్నీ చేసుకోవచ్చా? ఇంట్లో చేసుకోవచ్చు. శివలింగానికి తప్పు లేదు. ఎందుకంటే ఆయన శ్మశానంలో ఉండే ఆయనకు అంటూ ముట్టు అట్లాంటివి ఏమీ లేవు. అంటే ఆడవాళ్ళ ఇది అయితే అది ఒక్కటి ఉంటుంది, కానీ
మిగిలినవి అందరూ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు శివుడికైతే. అమ్మవారికి అట్ట కాదు, ఆవిడకి మంత్రోపదేశం అయ్యి కొన్ని మంత్రాలు అక్షర్లక్ష చేసుకుని తర్పణం వదిలి అప్పుడు హోమం చేసుకుని అప్పుడు శ్రీచక్రార్చన మొదట్లో అసలు ఎవ్వరు నేర్పరండి, అన్ని మంత్రాలన్నీ అయిపోవాలి. రుద్రాభిషేకం అలాంటివి ఇంట్లో రుద్రాభిషేకం అంటే మనకి అసలు మంత్రం కూడా అక్కర్లే, ఓం నమ శివాయ. బోళాశంకరుడు అందుకే సమాజం మారాలి అంటే ఆడవాళ్ళే దానికి కారణం. దైవ భక్తిని బాగా పెంచాలి, ఫస్ట్ పిల్లలతోనే మొదలు పెట్టాలి. నేను ప్రతిరోజు చెప్తా, 2 మీ అబ్బాయి స్నానం చేయగానే ముందు అగరబత్తి వెలిగించు. గణపతి బొద్దు గణపతి అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు కాబట్టి వాడికి తెలుస్తుంది. శివుడు అంటే తెలిసినా తెలియకపోయినా, అమ్మవారంటే తెలిసినా తెలియకపోయినా గణపతికి మాత్రం తెలుస్తుంది. 2 అగరబత్తీలు వెలిగించి వాడి చేత్తో 3 గుప్పెళ్ళ బియ్యం ఒక సంచిలో పోయించండి. ఎందుకమ్మా ఇవ్వని అడుగుతాడు. బీద వాళ్ళకి అన్నం పెట్టడానికిరా, అక్కడ గుళ్ళో పెడతారు అని చెప్పి వాడి చేత ఇప్పించండి. పుట్టినరోజు నాడు వాడిని తీసుకొచ్చి వాడి పుట్టినరోజు నాడు ఒక్క దేవుడికి ఒక్క పూజ చేసినా చేయకపోయినా ప్రదక్షిణం చేయించి ఆ అన్నం పెట్టే చోట వాడి చేత మంచినీళ్ళు ఇప్పించండి, వాడి చేత చేతిలో తీర్థం వేయించండి, నెమ్మదిగా దేవుస్తుంది. అట్లా ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో పిల్లలకి ఇది మొదలు పెట్టించాలి. మొదలు పెట్టిస్తే తప్పనిసరిగా ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 ఏళ్ళకైనా సమాజం కాస్త మారుతుంది. కాస్త మంచి భావాలు, ఇప్పుడు పొల్యూషన్ అంటే ఏమిటి, అందరి ఆలోచనలు పొల్యూషన్ ఆలోచనలే. మంచి ఆలోచన ఎవరికి ఉంది అసలు? ఆ మంచి ఆలోచనలను బట్టే పొల్యూషన్ పోతుంది. అది అట్లా చేయమని ఆడవాళ్ళకి నా సలహా. 87 సంవత్సరాల వయసులో మీరు ఇంత ఆరోగ్యంగా మంచి ఎనర్జీగా ఇలా ఉన్నారు. దీన్ని అంటే మీరు ఏదన్నా ఆహార నియమాలు పాటిస్తారా? లేదంటే ఆహార నియమాలు ఏంటి, 50 ఏళ్ళు అయింది నేను అన్నం తిని. ఒక్క పూటే తినేదాన్ని మొదట్లో, క్రమేణా అది కూడా వదిలేస్తాను. 50 సంవత్సరాలు అయింది అన్నం తిని. పళ్ళు పాలు, పొద్దున్నే మాత్రం కాఫీ తాగుతా. తర్వాత 9ంటికి అట్లా అన్ని కొబ్బరి నీళ్లు తాగుతా. ఇక్కడ కొట్టిన కొబ్బరి నీళ్లు మాత్రం దాచుకుంటా నేను. ఎవరు తెచ్చినా కొబ్బరికాయ కొడితే ఆ నీళ్లు దాచుకుంటా, ఆ నీళ్లు తాగుతా. 12ంటికి తలుపు వేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏదన్నా పండు ఉంటే తిని ఆ తీర్థం తాగేసి తలుపేసి వెళ్ళిపోతా. వెళ్ళిన తర్వాత పడుకుంటాను. 4ంటికి లేచి అన్ని పాలు కాఫీయో ఏదో ఒకటి తాగుతాను. రాత్రికి 1 గ్లాస్ పాలు తాగుతాను. అది నా ఆహారం. 50 సంవత్సరాల నుంచి మీరు ఆహారమే తీసుకోలేదా? మరి ఎలా వస్తుందమ్మా అంత శక్తి? ఇదిగో వస్తుందిగా, కనిపిస్తున్నా కదా. అది అంటే ఇలా ఉండగలుగుతారా వేరే వాళ్ళు కూడా? క్రమేణా ప్రాక్టీస్లో వస్తుంది. అదే ఎట్లా వచ్చింది అంటే, ఫస్ట్ అమ్మవారి పూజ మొదలుపెట్టినప్పుడు నవరాత్రిళ్ళలో అసలు తినేదాన్ని కాదు. తర్వాత మంగళవారం శుక్రవారం శనివారం తినేదాన్ని కాదు. ఇక వారానికి 3 రోజులు. ఆ 3 రోజులు కూడా నెమ్మదిగా తగ్గించుకుంటే, ఎందుకంటే మానవుడికి ప్రతిబంధకం ఏది అంటే ఇల్లు సంసారం కాదు, ఇదే ప్రతిబంధకం. మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం కదా. మరి మొదటి నుంచి మాది బాగా స్తోత్రీయ కుటుంబం, ఎక్కడ ఏమి తినటం అది లేదు. కాఫీలు అవి అప్పుడు అలవాట్లు లేవు. ఏంటి అంత దూరం వెళితే అవి ఇవి తినేదాన్ని కాదు, పండు తినేదాన్ని. అట్లా అలవాటైంది. అట్లా అంటే భోజనం చేయకుండా నీకేమి రాలేదు మధ్యలో, నీరసం కానీ ఇలా రావడాలు కానీ? మొన్న మధ్య కరోనా వచ్చింది, అది అంత ఒక్క పాయింట్, 3 రోజులే. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మ ఇట్లా కాదు, మీరు ఇడ్లీ అన్నా తినండి. సరే చేసుకున్నా. 2 రోజులు 3 రోజులు 2 ఇడ్లీ తిన్నా. ఏ కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఈ గోలంతా ఎందుకు, ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఇప్పుడు మళ్ళా అని మానేసా. అమ్మవారికి అంటే సకుటుంబ
సకుటుంబ సమేత సౌభాగ్య లలితా పరమేశ్వరి. సకుటుంబ సమేత సౌభాగ్య లలిత పరమేశ్వరి అమ్మవారు. ఆ, అంత మంచి అంటే ఆ పేరు పెట్టడంలోనే మీరు ప్రతి కుటుంబం కూడా అంతే ఆనందంగా ఉండాలని ఉండాలని. ఎందుకంటే కుటుంబం బాగుంటే కదండి ఏదున్నా. ఇప్పుడు డబ్బులు లేవనుకోండి, పిల్లాడికి ఏదో బాగుండలేదు, వాడికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో చేయంగానే వాళ్ళు వేస్తే అమ్మయ్యా అనుకుంటాను. నువ్వు డబ్బు లేకపోవన్నీ తర్వాత వస్తాయి. అట్లాగే కుటుంబం, సరైన కుటుంబం సౌభాగ్యం.